కాల సమయంలో దేవుడి రెక్కడ నీడలోకి మనం వచ్చినట్లయితే మనం సురక్షితముగా ఉంటాం. ఏ మనుషుని వలన రక్షణ కలగదు, ఏ దేవుని వలన రక్షణ కలగదు, ఏ రాజు వలన రక్షణ కలగదు, ఏ అధికారి వలన రక్షణ కలగదు. ఒక సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి చేతనే మనందరికీ కూడా, సర్వ మానవాళికి కూడా రక్షణ అనేది కలుగుతుంది. హల్లెలూయా. మన పాపములను బట్టి, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి అతడు నలగగొట్టబడ్డాడు. వదకు తీయబడిన గొర్రె పిల్లవలే నీ కొరకు నా కొరకు ఆయన కలవరి శిలువలో మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు పాపము చేయకుండా నలగొట్టబడుతున్నావా? నువ్వు దోషం చేయకుండా, నీ కాళ్ళను దుష్టుల మార్గంలోకి వెళ్ళిపోకుండా, నువ్వు నీ మనసును నువ్వు అణుచుకొని పాపము చేయకుండా నువ్వు నిలబడగలుగుతున్నావా? నువ్వు నిలబడగలగాలి. పాపము చేయకుండా, నీ పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. నువ్వు చేసిన అతిక్రమముల కొరకు, నువ్వు చేసిన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, రక్తాన్ని చిందించిండు. మరి నువ్వు కూడా నీ రక్తము కారేంత వరకు నీకు ఎంత బాధ కలిగినా, ఎంత శ్రమ కలిగినా, ఎంత శరీర కోరికలు నిన్ను ప్రేరేపించినా నువ్వు పాపము చేయకుండా నీ శరీరాన్ని నలగగొట్టుకుంటున్నావా? హల్లెలూయా. నువ్వు నలగొట్టుకోవాలి. ప్రార్థనలో, ఉపవాసంలో నువ్వు నలగొట్టుకోవాలి. మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. దేని మీద మనం ఆశ అనేది ఉండకూడదు. ఒకానొక రోజు దేవుడు పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండని దేవుడు చెలవిస్తున్నాడు. దేవుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? హల్లెలూయా. చూడండి ఆ మాట, తెస్సలోనిక పత్రిక 1 తెస్సలోనిక 4వ అధ్యాయం, ఆరుబాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆకాశ చాలు. హల్లెలూయా. దేవుడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదట లేస్తారు. తర్వాత సజీవులమైన మనము వాళ్ళతో పాటు ఏకంగా లేస్తాము. హల్లెలూయా. మరి దేవుడు వచ్చినప్పుడు దేవుడితో నువ్వు వెళ్ళాలంటే, హల్లెలూయా, దేవుడితో నువ్వు వెళ్ళాలంటే నీ హృదయం ఏ విధంగా ఉన్నది? నీ దోషం, నువ్వు పాపాలు నువ్వు తొలగించుకుంటున్నావా? మన్నైనది వెనకటి వలనే మట్లెక్కి పోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆర్భాటంతో దేవుని బూరతోను, హల్లెలూయా, ప్రభు దిగి వచ్చినప్పుడు పరలోకము నుండి ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చేటప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం జీవించాలి. మన బుద్ధి నిండా నూనె నింపుకొని ప్రభు వాక్యమందు నిలిచి, సత్యమందు నిలిచి దేవుడు వచ్చేంత వరకు, హల్లెలూయా, మన దీపములు మన నడుము కట్టుకొని మనం వెలుగుతూ ఉండాలి. చీకట్లో వెళ్ళేవాడు ఎక్కడికి పోతాడో తెలవదు, కింద పడిపోతాడు. హల్లెలూయా. మరి వెలుగులో నడవాలని నీకు ఆశ ఉన్నదా? హల్లెలూయా. ఆశ ఉంటే దేవునితో నీవు నడవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు. మన చీకటి క్రియలను విసర్జించి చీకట్లో నడవక దేవుడి సత్యమందు మనం నడవాలి. దేవుడు దిగి వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పాపములు ఉన్నావో నువ్వు ఆగిపోతే, హల్లెలూయా, విడవబడుట బహుఘోరం. ఇద్దరు తిరగలి ఇసురినప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎంత ఘోరం! హల్లెలూయా.
మరి దేవుడు ఒకానొక దినమున నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ పిలిచిన పిలుపులో, ఆ విందులో నువ్వు పాల్గొనాలంటే నువ్వు దేవుని వాక్యమందు, సత్యమందు నువ్వు నిలబడి ఉండాలి. పాపము చేయకుండా నువ్వు ఉండాలి. హల్లెలూయా. మరి ఏ దేవుడి వలన రక్షణ కలగదు, ఏ రాజు వలన రక్షణ కలగదు, ఏ మానవుని వలన రక్షణ కలగదు. హల్లెలూయా. ఆ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి వలనే రక్షణ కలుగుతుంది. దేవుని దూతలు చేయలేని వారు, దేవుని దూతలు చేయలేని పని దేవుడు మనుషులమైన మనకు అప్పగించి మనల్ని ఆయన రక్తంలో కడిగి దేవుడు నిలబెట్టుకొని అనేకులకు సువార్త చెప్పేటట్లుగా దేవుడు తన సేవకుల్ని నియమించిండు. హల్లెలూయా. మరి వారి ద్వారానే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏం చేసిండు? ఫస్ట్ 12 మంది శిష్యులు ఏర్పరచుకొని, తర్వాత 70 మంది, ఒక 500-600 మంది దాకా ఎంతో ఆయన శిష్యులు ఉన్నారు. 12 మందిని ఏర్పరచుకున్నారు. వారందరిని ఏం చేసిండు? దేవుడు ఇద్దరిద్దరిని పంపించాడు. మీరు పోయేటప్పుడు చెప్పులనైనా జాలైనా ఏది నువ్వు తీసుకొని వెళ్ళొద్దు. హల్లెలూయా. ఏది తీసుకెళ్ళొద్దు. మరి ఈ రాత్రికాల సమయంలో దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు మన దేవుడు. హల్లెలూయా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిందంట. హల్లెలూయా. ఆ ప్రభువును మనం నమ్మినట్లయితే, ఆ ప్రభువు వెంట మనం ఉన్నట్లయితే, మనం చనిపోకుండా, మన క్రియలలో చనిపోకుండా, మనం మృతులుగా విడవబడకుండా సజీవుడమై మనం దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. దొంగ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో, దొంగతనం చేయటానికి, హత్యను నాశనం చేయటానికి వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడు, మంచి కాపరి. ఆయన మనకు జీవము కలగటానికి, హల్లెలూయా, హల్లెలూయా, మనకు జీవము కలగటానికి దేవుడు, సమృద్ధి జీవాన్ని ఇయ్యటానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. మన పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించిండు. మరి నీవు నేను బ్రతికి జీవించాలంటే, యుగయుగములు ఆయనతో జీవించాలంటే మన హృదయాలు కలవరపడనీయకుండా ప్రభు రాక కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉందాం. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు మన వెడుకల్లో దీవించి స్థిరపరుచును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.